న్యూస్ చూస్తున్నాం. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పేద ముషిడివాడ కల్కి లేఅవుట్లో కొండ చిలువ కలకలం. గ్రామ సర్పంచ్ సమాచారం మేరకు స్నేక్స్ క్యాచర్ నాగరాజు పట్టుకున్నారు. మొత్తం 6 కొండ చిలువ, 2 చనిపోగా 4 వాటిని బంధించారు. నమస్తే అండి. యాక్చువల్గా ఈరోజు ఈ ఏరియా మనకు తెలీదు, కానీ లుకస్మెట్ వచ్చాము. ఇక్కడ చాలా కోసం నుంచి పావును తిరుగుతుందని చెప్పారు, ఇన్ఫార్మ్ చేశారు. కానీ వాళ్ళు ఇంకా కన్ఫర్మ్ చూడలేదు. లేడీస్ వాకింగ్ చేస్తామని చెప్పారు, వాళ్ళకి చెప్పారు. కానీ ఈరోజు 2 భారీ కొండసలవులు ఇక్కడ మేల్ ఫీమేల్ ఒక చోట్ల చెట్టు చుట్టుకుని ఉంటే వెంటనే మనం కాల్ చేస్తే వెంటనే వచ్చాము. దయచేసి వాళ్ళతో మాట్లాడి ఎక్కడ ఆటో చెప్తారు. నమస్తే అండి. మరి అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పెదముషివాడ గ్రామ పంచాయతీ అండి మరి సుమారుగా ఈ ఏరియా మరి సిద్ధివినాయక నగర్ కాలనీకి వాస్తవంలో ఇదే రాకపోకలు అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఈ రాకపోకలు సుమారు 200 నుంచి 300 ఇళ్ళకి ఇదే రాకపోకలుగా మేము వెళ్ళడం రావడం అనేది జరుగుతుంది. మరి ఏవైతే ఈ స్నేక్స్ ఉన్నాయో గత 10-15 రోజుల నుంచి కూడా ఈ ఏరియాలో తిరుగుతున్నటువంటి ప్రజలైతేనేమి, ఆడవాళ్ళు అయితేనేమి, వాకింగ్కి వచ్చిన యువకులైతేనేమి మాకు సమాచారం ఇవ్వడం జరిగింది. మాకు సమాచారం ఇచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అవి కనిపించకపోవడం, మళ్ళీ 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి మళ్ళీ కనిపించడం, మళ్ళీ సమాచారం ఇవ్వడం అన్నది జరిగేది. కానీ ఏ రోజు కూడా మాకు కంటపడలేదు. కానీ ఈరోజు మాత్రం ఖచ్చితంగా ఈ రెండు పైతాన్లు 2 పాములు కూడా ఒక పైప్లోని ఇరుక్కొని ఉండడంతో స్థానికంగా ఉన్న గ్రామస్తులందరూ కూడా చూసి మాకు సమాచారం ఇవ్వడం జరిగింది. వెంటనే మరి గతంలో ఈయన నాగరాజు గారు అనేసి, మరి ఎక్కడ సార్ మీది సిండియా వాస్తవ్యులు, మరి గతంలో కూడా ఇటువంటి స్నేక్స్ని గతంలో పట్టుకోవడం జరిగింది. మరి అప్పుడు ఆ నెంబర్ అన్నది సేవ్ చేసుకోవడం జరిగింది. మరి అదే దాన్ని ఆ అనుభవం మేరకు మరి ఈయన ఫోన్ నెంబరు ఈయన్ని సంప్రదించి ఈరోజు ఇక్కడికి రప్పించడం అన్నది జరిగింది. రప్పించిన యెడల మరి చాలా చాకచక్యంగా 2 కుర్రాళ్ళు కూడా 2 పాములని కూడా చాలా చాకచక్యంగా పట్టుకొని మరి బోన్లో బంధించి మరి వీళ్ళు తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి ఏదేమైనప్పుడు కూడా వీళ్ళొక